నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం శ్రీమాత. గురుగారు, ఆగ్నేయం వాస్తు ఏ విధంగా ఉండాలంటారు ఒక ఇంట్లో? అలాగే ఒక్కొక్క చోట అంటే ముఖ్యంగా ఆగ్నేయంలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు, ఎలాంటి వస్తువులు పెడితే మంచిది ఒకటి. ఇంకొకటి, ఆగ్నేయం వాస్తు పెరిగితే కూడా వాస్తు దోషం వస్తుంది అని అంటారు. వీటి గురించి వివరించండి గురు. ప్రధానంగా గృహవాస్తులో మనకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆగ్నేయ దిగ్భాగం అంతా కూడా పంటిల్లు, పంట స్థానం అని చెప్పేసి అంటారు. శక్తి స్థానం అని చెప్పేసి అంటారు. మళ్ళీ అగ్నిస్థానం అని చెప్పేసి అంటారు. అగ్నికి అధిష్టాన దేవత అంతా కూడా అగ్ని, అక్కడ ఆ దిక్కు అంతా కూడా అధిష్టాన దేవత ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే శుక్రుడు ఆధిపత్యం అనేది ఆగ్నేయ దిగ్భాగం అంతా కూడా శుక్రుడు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రధానంగా ఆగ్నేయం పెరగకూడదు అని చెప్పేసి అంటారు. ఒక ఇంటి ప్రామాణికం అంతా కూడా చూసుకుంటే ఒక చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ ఉన్నప్పుడు ప్రహరీ గోడకు మించి, అంటే ప్రహరీ గోడ కానుకొని ఆగ్నేయం పెరగకూడదు, ఆగ్నేయం అంతా కూడా పెంచి కట్టకూడదు గృహ నిర్మాణం అంతా కూడా అని చెప్పేసి ఒక ప్రామాణికంగా ఉంటుంది. మనకి మయావాస్తులు అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రామాణికం ఆగ్నేయం పెరిగితే అప్పుల బాధలు ఎక్కువగా పెరుగుతాయని చెప్పి, ఈతి బాధలు ఎక్కువగా పెరుగుతాయి, ఆర్థిక కష్టాలు ఎక్కువగా పెరుగుతాయి, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎక్కువగా పెరుగుతాయని చెప్పేసి వాస్తురీత్యా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఆగ్నేయంలో ఈ వస్తువులు ఉండకూడదని చెప్పేసి అడిగాడు కదా, దానికి ఏంటిదో ప్రధానంగా నీళ్ళు అనేది అక్కడ పెట్టకూడదు. వంటింట్లో నీళ్లు పెట్టకూడదు. ఆగ్నేయ దీపం మనకి నీళ్లు అంతా కూడా స్టోరేజ్ చేసుకుంటారు, వాటర్ ఫిల్టర్ లాంటిది కానీ ఏమన్నా కానీ ఆగ్నేయంలో పెట్టకూడదు, ఆగ్నేయ మూలకు పెట్టకూడదు. కానీ చాలా మంది వాటర్ ఫిల్టర్స్ అన్ని కూడా పెట్టకూడదు. చూడండి, వాళ్ళకి ఒక 3 నెలల దాకా అది పెట్టినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు చూస్తారు. ఒక 3 నెలల దాకా డబ్బులు వస్తాయి. ఆగ్నేయ దిగ్భాగంలో ఆ వాటర్ ఫిల్టర్ లాంటిది కానీ, వాటర్ స్టోరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఏమైనా పెట్టుకుంటే కనుక, కుండ లాంటిదన్నీ పెట్టుకుంటే కనుక అప్పుల బాధలు ఎక్కువగా పెరగడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ పెరగడం, భార్యాభర్తలతో సఖ్యతని తగ్గడం, చీటికి మాటికి గొడవ పడుతూ ఉండడం, మనస్పర్ధలు రావడం, అట్లాంటిది అనేది జరుగుతూ ఉంటుంది. ఆగ్నేయంకి అసలు మంటకి నీళ్ళకి సంబంధం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒక మంట ఉంది, ఫైర్ ఫ్యాక్టర్ ఆపోజిట్ మోటం, అది మళ్ళీ ఏంటిదంటే దీనికి పడదు అని చెప్పేసి ఉంటుంది కదా, నీళ్ళకి మంటకి పడదు అని చెప్పేసి అది పెట్టకూడదు. మళ్ళీ ఈ గ్యాస్ స్టవ్ కింద సిలిండర్ అనేది పెట్టకూడదు, పక్కగా పెట్టాలి, కొంచెం సైడ్గా పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ ఇప్పుడు స్టవ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా కింద సిలిండర్ ఉంటే కింద కరెక్ట్ ఎగ్జాక్ట్ కింద పెట్టకూడదు, కొంచెం సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరుగులాగా ఉంటుంది, అరుగులాగా ర్యాక్ లాగా ఉంటుంది, సైడ్లో పెట్టుకోవాలి. ఆ షింక్ కూడా ఈశాన్యంలో ఉండే షింక్ కూడా స్టవ్ పెట్టే సమయానికి పక్కగా ఉండకూడదు. షింక్ ఇక్కడ ఉంది, స్టవ్ ఇక్కడ ఉంది, ఇట్లా పక్కన ఉండకూడదు. కొంచెం ఒక అడుగు దూరమో లేకపోతే ఒక 1 ఫీట్ దూరంలోనో ఉండాలి, పక్కనే ఉండకూడదు. ఇప్పుడు అంటే మరి వాటర్ ఫిల్టర్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు సింక్ ఉంటుంది, ఒక 2 అడుగుల దూరంలో మనకి స్టవ్ ఉంది అనుకుందాం. సో చాలా మందికి వాటర్ ఫిల్టర్స్ అనేవి కూడా ఈ సింక్ ఏదైతే ఉంటుందో దాని మీదనే పెట్టుకోవడం జరుగుతుంది. బికాజ్ వాటర్ ఏదైనా లీక్ అయినా కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పి అలా పెట్టుకోవచ్చండి. అంటే ఈశాన్య దిగ్భాగంలో, వంటగదిలో కూడా ఈశాన్య దిగ్భాగంలో పెట్టుకోవచ్చు, ఆగ్నేయ మూలనే పెట్టకూడదు. ఇప్పుడు స్టవ్ అనేది కూడా వంటగదిలో ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా తూర్పు తిరిగి మనం వంట చేసే విధంగా ఉండాలి. అది శ్రేష్టమైంది ఎప్పుడైనా కానీ, ఏ గృహమైనా కానీ. అంటే మనకి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉందనుకోండి, వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటే మీకు ఆపోజిట్, నాకు ఆపోజిట్ సైడ్లో, అంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో ఉండే విధంగా, మీకు ఆపోజిట్ సైడ్లో ఉండే విధంగా ఉంటుంది. అంటే సింహద్వారానికి ఎటైతే సింహద్వారం ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్లో తూర్పు ఉంటుంది. తూర్పు తిరిగి మనం వంట చేస్తూ ఉండాలి. ఆ తూర్పు దిక్కులో వంట గదిని, అంటే ఆగ్నేయ దిగ్భాగంలో అంతా కూడా స్టవ్ అనేది పెట్టుకోవడం, అంటే ఆగ్నేయ దిగ్భాగంలో అంతా కూడా వంట గది ఉంటుంది, అక్కడంతా కూడా ఈ ప్రధానంగా చూసుకుంటే తూర్పు దిగ్భాగంలో స్టవ్ అనేది పెట్టుకోవడం, తూర్పు తిరిగి వంట చేయడం. వంట చేసేటప్పుడు కూడా దేవుడి యొక్క నామస్మరణతోటి వంట చేయడం వల్ల దైవికమైన శక్తి ఆవహించి ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఆ యొక్క బరువులు అనేది ఎక్కువగా పెట్టకూడదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, వంటింట్లో మీనుగా ఫ్రిడ్జ్ కానీ ఇట్లాంటిది పెట్టకూడదు. మళ్ళీ ఆ యొక్క డైనింగ్ హాల్లో కూడా ఆగ్నేయ మూలక అనుకొని రిఫ్రిజిరేటర్ పెడుతూ ఉంటారు. ఇట్లాంటివి పెట్టడం వల్ల అప్పుల బాధలు ఎక్కువగా పెరగడం, ఈతి బాధలు ఎక్కువగా పెరగడం, ఆర్థిక కష్టాలు ఎక్కువగా పెరగడం, మానసికమైన రోగాలు ఎక్కువగా పెరగడం, ఎంత సంపాదించినప్పటికీ కూడా మానసికమైన ఇబ్బంది అనేది పెరుగుతూ ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే నీళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఏంటిదంటే వాయు స్థానం మంచిది. ఇంటికి వాయుస్థానం మంచిది.
వరుణస్థానం అంటారు, వాయుస్థానం మంచిది. కరెక్ట్గా వాయుస్థానంలో పెట్టుకోవడం వల్ల ధన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తర దిగ్భాగంలో కూడా నీళ్లు పెట్టుకోవడం వల్ల కూడా స్థిరంగా మహాలక్ష్మి నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈశాన్య దిగ్భాగంలో కూడా జలాన్ని అంతా కూడా స్టోరేజ్ చేసుకొని ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి, ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తురీత్యా కూడా దీనికి ప్రామాణికం అనేది ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా. ఓకే, మరి ఒకవేళ ఆగ్నేయ దోషం ఉంది అనుకుందాము, ఏమైనా పరిహారాలు చేస్తే దానివల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి అంటారు? అంటే ఇంట్లో ఒకటి వాస్తు యంత్రాన్ని స్థాపన చేసుకోవడం అనేది, భూమి పూజ ఒకవేళ ఏం చేస్తూ ఉంటారంటే భూమి నిర్మాణం చేసేటప్పుడు దశలోనే భూమి పూజ చేసుకునేప్పుడు ముందులోనే ఆ స్థలం అంతా కూడా ఆగ్నేయం పెరిగిందా, ఆగ్నేయం పెరిగినప్పుడు దాన్ని దోషానికి ప్రామాణికం ఏం చేసుకోవాలి, ఆయం కట్టడం అంటారు. దానికంతా కూడా ఒక ఇంటికి ముగ్గేయడం అంటారు. మామూలుగా ముగ్గేసిన తర్వాత దానికంతా కూడా ఎంత పార్టీషన్ చేస్తున్నారు, ఏ పోర్షన్కి అంతా కూడా వంటిలకి ఎంత 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 ఫీట్లో ఉంది, తర్వాత ఎంత పార్టీషన్ చేస్తున్నారు, ఎంత పెరిగింది, ఎన్ని అడుగులు పెరిగాయి, దాన్ని ప్రామాణికంగా చూసుకొని ఒక యంత్ర స్థాపన పెట్టుకోవడం. లేకపోతే పిరమిడ్ అని చెప్పేసి ఉంటుంది చిన్నది, పిరమిడ్ స్థాయిలో ఒకటి ఉంటుందన్నమాట. ఆ పిరమిడ్ అంతా కూడా స్థాపన చేస్తారు, భూమిలో స్థాపన చేస్తారు, యంత్రాన్ని కూడా స్థాపన చేస్తారు. తద్వారా వాస్తు దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ దోషం ఉన్న అపార్ట్మెంట్ అయితే కనుక దానికి వాస్తు దోష నివారణార్థం అంతా కూడా ఒక యంత్రాన్ని అంతా కూడా ఒక ఫ్రేమ్ లాగా కట్టుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల కూడా వాస్తు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రేన.